నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. ఫిబ్రవరి నెల 21వ తేదీ బుధవారం సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు సేవాభారతి అధ్యక్షులు చెన్నరాయ శెట్టి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు శ్రీకాంత్ రెడ్డి, సురేష్, మెట్ట గోపాల్, సేవాభారతి కమిటీ సభ్యులు, మాధవ గురుకులం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అయోధ్య సీతారాముల వారి కళ్యాణ మహోత్సవ ఆహ్వానం 21వ తేదీ 2వ నెల ఫిబ్రవరి మాసం 2024 బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుండి బాయ్స్ కాలేజ్ గ్రౌండ్ నందు సీతారాముల కళ్యాణ మహోత్సవము వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించబడును. ప్రవచన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనము జరపబడును. కదిరిలో జరుగు మహోత్సవ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని జయప్రదం దేవుడిగా కోరుతున్నాం. సేవాభారతి కదిరి. పాత్రికేయులకు, తర్వాత నా సేవాభారతి మాధవ గురుకులం కమిటీ సభ్యులకు అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ, కదిరి పుర ప్రజల సహకారంతో ఈ సీతారామ కళ్యాణాన్ని జరపాలని మా సేవాభారతి పెద్దలు ఆలోచించి నిర్ణయించినారు. సరే, అదే ప్రకారం మేము ఈ కళ్యాణాన్ని జరపాలని చెప్పని అనుకొని కొంచెము భారీ ఎత్తున జరపాలని చెప్పనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. మాకు తర్వాత ఒక రథం తయారు చేసి శ్రీరాముల వారి విగ్రహాలు, ఆ విగ్రహాలను దాంట్లో పెట్టి మొత్తము ఈ 11 మండలాల్లో 12 మండలాల్లో తిప్పాము. ప్రజల నుంచి అపూర్వమైన స్పందన ఉంది. వాళ్ళు టెంకాయలు కొట్టేవాళ్ళు కానీ, పూలారాలు వేసేవాళ్ళు కానీ, ఎక్కడ చూసినా 1000 మంది 2000 మంది ఆ విధంగా వచ్చారు. చాలా చోట్ల చాలా చెక్క భజనలతో ఆనందంతో పరవళ్ళు దొక్కారు. కాబట్టి దీనికి చాలా మంచి అపూర్వ స్పందన ఉందని మేము అనుకుంటున్నాము. అదే ప్రకారం కనీసం 20,000కు తగ్గకుండా వస్తారని చెప్పని ఒక ఆలోచన మాకుంది. దానికి తగినట్లే ఈ అరేంజ్మెంట్లన్నీ దానికి తగినట్లే చేస్తున్నాము. కాబట్టి ఈ తర్వాత ఈ మా యొక్క సేవాభారతి తర్వాత మాధవ గురుకులం కమిటీ సభ్యులు అందరూ ఈరోజు ఇక్కడ హాజరైనారు. అందరూ తమ యొక్క వారి సహకారాన్ని, సహాయ సహకారాన్ని వారికి ఏ అయితే అరేంజ్మెంట్ ఇచ్చామో అక్కడ నిలబడి సైనికుల్లాగా స్వయంగా తప్పకుండా పనిచేస్తున్నారు. ఇంతవరకు అదేవిధంగా అందరూ పనిచేస్తున్నారు. ఆ రోజు కూడా అదేవిధంగా పనిచేస్తారని నాకు పరిపూర్ణ విశ్వాసం ఉంది. కాబట్టి మీ పాత్రికేయులను కోరేది ఏమిటంటే, ఈ కార్యక్రమాన్ని మీకు హైలైట్ చేసి దయచేసి మీ పేపర్లో వేసి, దైవకార్యం కాబట్టి మీరందరూ సహకారం ఉంటుందని చెప్పనేసి నేను మీకు కోరుకుంటూ ఉన్నాను. నమస్తే. డేటు పనిచేస్తున్నారు. ఇప్పటిదాకా కూడా ఈ గత నెల రోజు నుంచి కూడా అయోధ్య సీతారాముల వారి యొక్క కళ్యాణం యొక్క ఆహ్వాన పత్రము, దాంతోపాటుగా శ్రీరామ జయరామ జయ జయ రామ అనేటువంటి రాసేటువంటి ఒక పత్రాన్ని, దాంతోపాటుగా ఎవరైతే దంపతులుగా కూర్చోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్లకు దంపతులకి ఇద్దరికీ కూడా నేను ఈ రోజు నుంచి శ్రీరామనామాన్ని జపిస్తూ ఆ భక్తి శ్రద్ధలతోనే కళ్యాణానికి రావాలనంటూ కంకణాలు కూడా ధరిస్తూ దాదాపు నెల రోజుల నుంచి కూడా ఇలాంటి యొక్క ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే అన్ని గ్రామాలలో కూడా సుమారుగా 500 గ్రామాలలో సుమారుగా ఇప్పటి వరకు మనకు వచ్చినటువంటి లెక్క ప్రకారంగా 10,000 మంది దంపతులు ఆ సంకల్పం తీసుకొని ఆ శ్రీరామ జయరామ అనేటువంటి మహామంత్రాన్ని జపిస్తూ రాస్తూ ఉన్నారు. 10,000 మంది దంపతులు ఇప్పటి వరకు మనకు వచ్చినటువంటి ఆ నివేదిక ప్రకారంగా జరుగుతున్నది. ఇంకా గ్రామాలలోన ఈ యొక్క కళ్యాణం పట్ల భక్తి శ్రద్ధ పెరగడం కొరకు ఒక 20 రోజుల నుంచి కూడా అయోధ్య శ్రీ సీతారాముల వారి యొక్క రథాన్ని కూడా దాన్ని అలంకరణ చేస్తూ అందులో శ్రీరాముని యొక్క మూర్తి యొక్క ఆ విగ్రహాన్ని కూడా అందులో పెట్టి భక్తి శ్రద్ధలతోన దాదాపు ఇప్పటికీ 10 మండలాలలో పూర్తయింది. ఈరోజు 11 మండలం కూడా పూర్తి అవుతున్నది. ఇప్పటికే దాదాపు 500 గ్రామాలలో కూడా అది తిరిగి భక్తి శ్రద్ధలతో అందరూ కూడా పూజిస్తున్నారు. అనేక గ్రామాలలో ఉన్నట్టయితే చాలా గ్రామాలలో గ్రామం అంతా కూడా కలిసి వచ్చి ఆ రథం వెంట ఊరేగింపుగా శోభాయాత్ర చేసినటువంటి అనేక గ్రామాలలో కూడా ఇలాంటి యొక్క సంఘటనలు కూడా కనిపిస్తున్నాయి.
ఈరోజు గ్రామీణ సంబంధించినటువంటి మండలాలు తిరిగిన తర్వాత రేపటి నుంచి ఈ యొక్క 3 రోజుల పాటు కూడా నగరంలోన, నగరానికి చుట్టూ ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి గ్రామాలలోన అత్యంత వైభవంగా ఈ యొక్క అయోధ్య సీతారాముల వారి యొక్క రథయాత్రను కూడా చేయాలని సేవాభారతి సంకల్పించింది. దీన్ని ఇంకా ప్రజలలో ఇంకా భక్తి శ్రద్ధను పెంచడం కొరకే 19వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు 1000 బైకులతోటి కూడా ఆ రథానికి ముందుగా బైక్ ర్యాలీ చేసుకుంటూ అత్యంత వైభవంగా కదిరి యొక్క పురవీధులలో ఆ బైక్ ర్యాలీ చేయాలన్నటువంటిది కూడా సంకల్పించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అయోధ్య సీతారాముల వారి యొక్క కళ్యాణం కొరకు ఈ యొక్క 11 మండలాలలోనే కాకుండా కదిరి యొక్క నగరంలో వీధుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వేలాది మంది పాల్గొనాలి అని సంకల్పం చేస్తూ ఇది చేసినటువంటి కార్యం. కాబట్టి భక్తాదులందరూ కూడా వేల మందితో పాల్గొనాలని, ఇప్పటి వరకు మనకు గ్రామాల నుంచి వచ్చినటువంటి రిపోర్టు ప్రకారంగా 30,000 మంది పాల్గొనవచ్చు అన్నటువంటి ఒక అంచనా కూడా వస్తూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క కార్యాన్ని ప్రజలందరూ కూడా స్వీకరించి అందరూ కూడా పాల్గొనాలని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో కూడా అయోధ్య సీతారాముల వారి యొక్క కళ్యాణం యొక్క ముహూర్తాన్ని నిర్ణయించినటువంటి వారు కూడా బ్రహ్మర్షి చాగంటి కోటేశ్వరరావు గారే ఆ ముహూర్తాన్ని నిర్ణయం చేశారు. ఆ చాగంటి కోటేశ్వరరావు గారు స్వయాన ఇక్కడికి ఈ యొక్క కార్యక్రమానికి వస్తూ ఈ రాముని గురించి ప్రవచనం చెప్తూ ప్రజలలో భక్తి భావాన్ని నింపడం కొరకు వారు కూడా స్వయాన వస్తున్నారు. దాంతోపాటుగా సేవాభారతి పెద్దలు భరత్జీ అని ఈ యొక్క 4 రాష్ట్రాలకు కూడా ప్రత్యేకంగా బ్రహ్మచారిగా ఉంటూ 4 రాష్ట్రాలలో సేవా కార్యక్రమాలు చేసేటువంటి విషయంలో ప్రచారక అంటారు వారు కూడా భరత్జీ విజయవాడలో ఉంటారు. వారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వస్తున్నారు. ఈ స్టేట్ యొక్క ఇన్ఛార్జ్ అయినటువంటి విజయ ఆదిత్య గారు కూడా ఇందులోన పాల్గొంటున్నారు. దాంతోపాటుగా విశిష్ట అతిథులుగా సత్యసాయి ట్రస్ట్ యొక్క చైర్మన్ అయినటువంటి రత్నాకర్ గారు కూడా స్వయాన వారు కూడా అధ్యక్షత వహిస్తున్నారు. దాంతోపాటుగా అనేక మంది పెద్దలు కూడా వస్తున్నారు. టీటీడీ యొక్క ఈవో ధర్మారెడ్డి గారు కూడా వారు కూడా అతిథిగా మీ యొక్క కార్యక్రమంలో నేను కూడా పాల్గొంటానంటూ వారు కూడా వస్తున్నారు. దాంతోపాటుగా మన యొక్క కదిరి ఈ యొక్క మండలాలకు సంబంధించి ఈ యొక్క నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు అయినటువంటి కందికుంట ప్రసాద్ గారు, దాంతోపాటుగా ప్రస్తుత ఎమ్మెల్యే ఉన్నటువంటి సిద్ధారెడ్డి గారు, పార్థసారథి గారు, దాంతోపాటుగా విష్ణువర్ధన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ప్రముఖులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యాన్ని పంచుకుంటూ ఈ యొక్క కార్యాన్ని విజయవంతం చేయడం కొరకు సేవాభారతే కాకోకుండా ఈ యొక్క కదిరి చుట్టూ ఉన్నటువంటి అనేకమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగినటువంటి అనేక సంస్థలు కూడా వెనకాల ఉండి కూడా పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ఏర్పాట్లు కూడా భవ్యంగా జరగాలనేటువంటి ఉద్దేశంతోనే చెన్నైలో ఉన్నటువంటి కాంట్రాక్టర్ని పిలిపించి ఎవ్వరికి కూడా ఏ భక్తులకు కూడా ఇబ్బంది కలగకుండా అన్ని యొక్క అనుకూలాలను కూడా సమకూర్చడం కొరకు దాదాపు 1 వారం రోజుల ముందు నుంచినే ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. కింద కూర్చునే వాళ్ళకు కింద కూర్చొని దంపతులుగా కళ్యాణం చేయడానికి, కింద మేము కూర్చోలేమన్నటువంటి వాళ్ళకు కూడా కుర్చీలు వేసి ఆ కుర్చీలలో కళ్యాణం చేయడం కొరకు, వేదిక మీద కూడా కొంతమంది ముఖ్యమైనటువంటి ప్రముఖులు కూడా కళ్యాణం చేయడం కొరకు అందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ రోజు కళ్యాణం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రారంభంలోన అయోధ్య సీతారాముల వారి యొక్క కీర్తనలు కావచ్చు, ఆ నాట్యం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా సంగీతానికి సంబంధించినటువంటి రామునికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉంటాయి. అది పూర్తయిన తర్వాత చాగంటి కోటేశ్వరరావు గారు కూడా వారి యొక్క ప్రవచనం ఉంటుంది. వచ్చినటువంటి అతిథులు మాట్లాడేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ధర్మానికి సంబంధించిన విషయాలు మాట్లాడతారు. దాంతోపాటుగా ఇదన్నీ పూర్తయిన తర్వాత అయోధ్య సీతారాముల వారి యొక్క కళ్యాణము అత్యంత వైభవంగా జరుగుతుంది. అందుకొరకు ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటి నుంచినే లైటింగ్ వ్యవస్థ కావచ్చు,
తోరణాలు కావచ్చు, నగరం అంతా కూడా జెండాలతోటి తోరణాలతోటి కూడా అలంకరణ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో ఈ 11 మండలాలు నగరంలో ఉన్నటువంటి ప్రతి హిందూ బంధువు రామభక్తులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కళ్యాణాన్ని విజయవంతం చేయాలి. ఇది యొక్క విజయవంతం చేయడం అని అంటే ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క కళ్యాణం యొక్క ఉద్దేశమే చాలా విశిష్టమైనటువంటి ఉద్దేశము. విస్తారంగా వర్షాలు పడాలి, మంచి పంటలు పండాలి, అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలనే ఆ సంకల్పం. దాంతో పాటుగానే అయోధ్యకు వెళ్ళలేనటువంటి వాళ్ళందరికీ కూడా అయోధ్య శ్రీరాముని యొక్క కళ్యాణంలో పాల్గొనేటువంటి ఆ అదృష్టాన్ని కూడా సామాన్యమైనటువంటి భక్తులకు కూడా కల్పించాలనేటువంటి ఆ సంకల్పంతో ఈ యొక్క కళ్యాణాన్ని 21వ తేదీన ఫిబ్రవరి మధ్యాహ్నం 3 గంటల నుంచి జరుగుతుంది. కాబట్టి ఈ కళ్యాణంలో భక్తాదులందరూ కూడా పాల్గొని ఆ కళ్యాణాన్ని వైభవంగా చూస్తూ మనము ఆశించినటువంటి సంకల్పించినటువంటి ఆ సంకల్పం విజయవంతం కావడానికి అందరూ కూడా కోరుకొని భక్తాదులందరూ కూడా ఈ కార్యానికి రావాలని నేను కోరుకుంటున్నాను.